నమస్తేనండి. మన ఛానల్ అయిన శ్రీమాత్రే నమఃకు స్వాగతము. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు సోమవతి అమావాస్య. ఈ రోజున శివునికి సోమవారం అంటే చాలా ఇష్టము అన్న విషయము మనందరికీ తెలిసిందే. ఈ అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇక ఆ సోమవారము మరియు అమావాస్య కలిసి వచ్చే రోజే ఈ సోమవతి అమావాస్య. ఈ అమావాస్య రోజు శివునకు ఇది ఒక విశిష్టమైన రోజు. మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏమిటో, ఆనాడు ఏం చేయాలో ఇప్పుడు పెద్దలు చెబుతున్న మాటలు ఇప్పుడు తెలుసుకుందాము. ఈ సోమవతి అమావాస్య రోజున పేద పిల్లలకు అన్నదానం చేయాలి. ఈనాడు మౌనవ్రతము లేదా మౌనం పాటించడము ఎంతో ఫలప్రదము. మరియు ఈ సోమవతి వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. మరియు శని మంత్రాన్ని పఠించి శ్రీమన్నారాయణమూర్తిని అర్చించాలి. గంగాదేవి త్రివేణి సంగమము లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమవతి అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. రోగాలు బాధలు తొలగిపోతాయి. మరియు పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ అమావాస్య అత్యంత శక్తివంతమైనది. సోమవారంతో కూడిన అమావాస్య కావడంతో దీన్ని సోమవతి అమావాస్యగా పిలుస్తారు. ఇది ఒక కొన్ని కోట్ల సూర్యగ్రహణాలతో సమానమైనది. ఇలా సోమవారం వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. మరి ఇంతటి శక్తివంతమైన ఈ సోమవారం రోజున శివుని గురించి ఒక కథను గురించి తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. పూర్వము ఒకానొక గ్రామసీమలో బీదవాడగు శివయ్య అనే ఒక పేద బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు. అతడు రాజేశ్వరి అనే ఆమెను పెండ్లాడాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ కొంతకాలము ఆ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె కలిగినారు. పుత్రుని పేరు సదాశివుడు మరియు పుత్రిక పేరు దాక్షాయణి అనే పేరు పెట్టుకున్నారు. ఆ బీదవాడొకట చేత శివయ్య భిక్షాటన చేసి భార్యా బిడ్డలను పోషించుకుంటుంటాడు. అలాగా కొంతకాలము గడిచిన తర్వాత తన భార్యతో శివయ్య ఇట్లు చెప్తాడు. మేము ఈ దారిద్ర్యమును భరించలేకపోతున్నాము. నేను తిరుపతి పుణ్యక్షేత్రమునకు వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనమును సంపాదించి తిరిగి వస్తాను. నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని శివయ్య ప్రయాణమై వెళ్తూ ఉండగా ఒక ముసలివాడు బ్రాహ్మణుడు ఎదురై ఎవరు నాయనా నీవు అని అడగ్గా అప్పుడు శివయ్య ఈ విధంగా చెప్పెను. మహానుభావ, ఆ కనిపిస్తున్న పల్లెయే నా గ్రామము. నేను చాలా బీద కుటుంబీకుడను. ఒక భార్య 2 పిల్లలు ఉన్నారు. సంపాదించినది చాలక దరిద్ర బాధను భరించలేక తిరుపతికి వెళ్ళుచున్న ధనార్జన చేయవలసిననే తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరాను అని చెప్పగా ఆ ముసలి బ్రాహ్మణుడు నవ్వుతూ ఇట్లా చెప్తాడు. ఓయి వెర్రి నాయనా, తిరుపతికి వెళ్ళినంత మాత్రాన భూదర్శనము చేసినంత మాత్రాన నీవు ధనమును సంపాదించుకోగలవా? నీకు సకలైశ్వర్యములు నిచ్చు వ్రతకథ ఒకటి చెప్తాను, శ్రద్ధగా ఆలకించుము అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు శివయ్య పుణ్యపురుష, అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నీడను కూర్చుని వివరించండి స్వామి అని వేడుకుంటాడు. అంతలా ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పుట ప్రారంభిస్తాడు. పూర్వము వంగదేశమును పరిపాలిస్తున్న సూరసేన మహారాజునకు గుణవంతులైన ఒక పుత్రిక కలదు. ఆ బాలామణి పేరు సీమంతిని. ఆమె చిన్ననాటి నుండియే శివుని యందు అపారమైన భక్తి కలదై పూజలు చేస్తూ ఉండగా ఈ విషయము యజ్ఞవల్య అనే మహాముని భార్య అయిన మైత్రేయి తెలుసుకొని తానే స్వయంగా సీమంతికి సోమవార వ్రత మహిమను వివరించి చెప్పుట సూరసేన మహారాజు పట్టణమునకు బయలుదేరి వచ్చి ఆ వ్రత విధానమును సీమంతికి తెలియజేసి వెళ్ళిపోయెను. ఆనాటి నుంచి రాజకుమార్తె సోమవార వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయుచు ఆ సదాశివుని పూజించుచు వ్రతకథ చదువుతూ దినదిన ప్రవర్ధమానమవుచుండెను. ఇలా ఉండగా వంగదేశమును ఇంద్రసేన అనే మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజునకు చంద్రాంగదుడు అను ఒక కుమారుడు కలడు.
ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకొని ఈడుకు వచ్చింటాడు. ఆ చంద్రాంగదునకు వివాహం చేయవలెననే తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువునందు మంత్రి, పురోహిత, సామంతులతో యువరాజైన చంద్రాంగదునికి ఎక్కడైనా తగిన చిన్నదానిని చూడమని చెప్పి వారిని దేశాదేశములకు పంపిస్తాడు. అలా వారు అనేక దేశములు తిరిగి తిరిగి చివరకు వంగదేశ పరిపాలకుడు అగు శూరసేన మహారాజు పట్టణమునకు చేరుతారు. ఆ రాజునకు సీమంతిని అనే కుమార్తె కలదని పరిచారకుల వలన తెలుసుకొని ఆ రాజదర్శనమునకై ఆస్థానమునకు వెళ్తారు. అంతలో ఆ రాజు మంత్రి, పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటని అడుగుతాడు. మహారాజా, మాది అంగదేశము. మా ఇంద్రసేన మహారాజు గారికి ఒక కుమారుడు కలడు. అతని పేరు చంద్రాంగదుడు. అతనికి తగిన కన్య గురించి వెతుకుతూ తమ పుత్రికారత్నమును సీమంతిని దేవి గుణగణములు తెలుసుకొని ఇచ్చటికి వచ్చినాము. ఇదిగో మా యువరాజు చిత్రపటము అని చూపించిరి. ఆ రాజు ఆ చిత్రపటమును కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తము నిశ్చయించి మహావైభవంగా వివాహం చేస్తాడు. ఆ వివాహమైన కొంతకాలమునకు ఒక రోజున చంద్రాంగదుడు తన వినోదపు స్నేహితులతో యమునా నదీ తీరమున నావపై షికారు చేస్తున్న సమయంలో దురదృష్టవశాత్తున ఆ నావ నీటిలో మునిగినది. చంద్రాంగదుడు తప్ప మిగిలిన వారు అందరూ చనిపోయారు. అలా చంద్రాంగదుడిని నాగకన్యలు పట్టుకొని తమ రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకుపోయిరి. అలా తక్షకుడు చంద్రాంగదుని చూసి, ఇతను ఎవరు? ఇక్కడకు ఎందుకు తీసుకుని వచ్చారు అని అడుగగా, ఇతను ఎవరో మాకు తెలియదు స్వామి. నీటి ప్రవాహంలో కొట్టుకొని పోచుండగా మాకు చిక్కుట వలన తమ వద్దకు తీసుకొని వచ్చాము అని నాగకన్యలు పలికినారు. అంతటా ఆ తక్షకుడు దివ్యదృష్టి వలన అతని వృత్తాంతము తెలుసుకొని, ఇతడు సామాన్యుడు కాదు. ఇతడి ధర్మపత్ని సీమంతిని దేవి శివుని ఆరాధించుచు సోమవార వ్రత ప్రభావం గల మహాపతివ్రత. అందువలననే ఈతడు నీటిలో పడిపోయినను ప్రాణములు విడవక మీకు చిక్కుట వలన అతనికి ఏ విధమైన అపాయము కలగలేదని నాగకన్యలకు చెప్తాడు. సంభాషణంతా వినుచున్న చంద్రాంగదుడు భయపడి దిక్కులు చూడసాగాడు. అంతలో తక్షకుడు చంద్రాంగదునికి నీవు భయపడకు అని వీపు చరచి ధైర్యము కలగజేసి తన వద్దనున్న విలువైన మణులన్నీ ఇచ్చి ఆ మణుల యొక్క ప్రభావం కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపాడు. సీమంతిని భర్త జాడ తెలియనందున నావ ప్రమాదంలో తన స్నేహితులతో పాటు తన భర్త కూడా మరణించి ఉంటాడని తలచి పరిపరి విధములుగా విచారిస్తూ, ఓ శివదేవ, తల్లి పార్వతి, నేను విడవక ఆచరిస్తున్న సోమవార వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కన్నులు మూసుకొనగా స్వప్నంలో జగజ్జనని, అమ్మాయి, నీ భర్తకు ఏమీ భయం లేదు, విచారింపకుము, సజీవుడై ఉన్నాడు, త్వరలో చెంతకు వస్తాడు అని చెప్పి అంతర్ధానమవుతుంది. అంతలో ఆమె మేల్కొంది. అలా స్వప్నంలో దేవి చెప్పిన వాక్యములు వృధా కావని మనసు ధైర్యం చేసుకొని యథాప్రకారంగా ఈ సోమవార వ్రతమును చేస్తూ ఉండది. ఆ వ్రతం చేస్తూ ఉండగా దివ్య ప్రభావం గల మణులతో చంద్రాంగదుడు తన దేశమునకు తిరిగి వస్తాడు. ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు సంతోషించి జరిగినదంతయు తెలుసుకొని తన కుమారుడు సజీవుడుగా ఉన్నాడయా అనియు మహిమగల మణులతో వచ్చినాడని ఆ శుభవార్తను శూరసేన మహారాజుకు కబురంపినాడు. అప్పుడు శుభముహూర్తాన సీమంతిని దేవికి చంద్రాంగదునికి వైభవోపేతంగా పట్టాభిషేకం చేస్తాడు. అలా సీమంతిని దేవి, చంద్రాంగదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి, శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గమున రాజ్యపాలన చేస్తూ ఉంటారు. అలా సీమంతిని దేవి తన సోమవార వ్రత మహిమ వలనే తన ఐదవతనమును కాపాడుకోగలిగినది అని ప్రజలంతా భావించి తాము కూడా ఈ సోమవార వ్రతం చేసి సకల సంపదలతో సుఖముగా ఉంటారని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి, నీవు కూడా ఆ వ్రతము చేసిన ఎడల నీకును సకల ఐశ్వర్యములు కలుగుతాయని చెప్పగా, అంతటా శివయ్య అమితానందమును పొంది, మహాపురుష, ఆ వ్రతము ఎట్లు జరుపుకొనవలెనో చెప్పవలసిందిగా కోరుతాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పసాగను. సోమవారం నాడు ఉదయమే లేచి స్నానము ఆచరించి గృహమును శుచి చేసుకోవలెను. మరియు రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగమున
పీఠం మీద శివదేవుని పటమును ఉంచి ఆవు నేతితో గాని కొబ్బరి నూనెతో గాని దీపం వెలిగించి ఆ శివదేవునికి టెంకాయ కొట్టి ధూపం వేసి మారేడు దళములతో అభిషేకం చేసి 3 రకములైన పువ్వులు పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార గాని లేక బెల్లం గాని కలిపి నైవేద్యం పెట్టి శివదేవుని వ్రత కథను గురించి చదవవలెను. అలా ప్రసాదము అందరికీ పంచిపెట్టి తాము కూడా కళ్ళకద్దుకొని అవి సేవించాలి. ఇలా 3 సోమవారములు భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల సకల సంపదలు కలిగి మనసులో కోర్కెలు ఫలించునట్లు అని చెప్పి బ్రాహ్మణుడు అదృశ్యమయ్యాడు. చాలా నిష్ఠతో వినుచున్న శివయ్య బ్రాహ్మణుని చూడక, ఆహా! ఈ మహాదేవుడే నా పాలిట దేవుడు. నా అవస్థను చూసి నాకీ ఉపదేశం చేసి అదృశ్యమైనాడు అని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగినదంతయు భార్యకు తెలియజేస్తాడు. అప్పుడు భార్యాభర్తలు 3 సోమవారములను భక్తి శ్రద్ధలతో ఆ శివదేవుని పూజించి ప్రసాదమును ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖముగా ఉండగా వారికి దారిద్ర్య బాధలు పోయి అష్టైశ్వర్యములు కలిగినవి. అలా కొన్నాళ్లకు ధనగర్వము చేత వ్రతము చేయడము మానివేసినారు. అప్పుడు శివదేవునికి కోపం వచ్చి వీరి గర్వమును అణచవలనని మళ్ళీ దరిద్రులుగా చేస్తాడు. దరిద్ర దశలోనున్న శివయ్య మరలా యథాప్రకారముగా భిక్షాటనమునకు ఒక గ్రామమునకు వెళ్ళి యాచించగా ఆ వేళ అక్కడ ఉన్నవారు శివదేవుని పూజ సోమవార వ్రతం చేసుకొనుచున్నారు. ఇప్పుడు భిక్ష వేయుటకు వీలు లేదు అని తిరిగి పొమ్మన్నారు. అయ్యో, సోమవార వ్రతము మర్చినందువల్లనే నాకు ఈ గతి పట్టినది అని బాధపడి చాలా విచారంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తలుచుకుంటూ ఇంటికి వెళ్ళి జరిగిన సంగతినంతా భార్యకు జ్ఞాపకం చేసినాడు. ఆమె భర్త మాటలను లెక్క చేయక మొండిగా మాట్లాడుతుంది. గత్యంతరం లేక శివయ్య పిల్లలతో నదీ స్నానమునకు వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుటకు భార్యను వినుటకు రమ్మని పిలిచెను. అప్పుడు కథ కూడా వినను అని చెప్తుంది ఆ భార్య. ఆ మరునాడే ఆమె కన్నులు కనిపించకుండా పోయినవి. ఇప్పుడు ఆ భర్తయగు శివయ్య, ఓసి పిచ్చిదానా, శివుని పూజ మర్చినావు, కథ కూడా విననన్నావు. నేను బీదవాడినైతిని, నీవు అందురాలివేతివి కనుక చేసిన తప్పులు క్షమించమని చెంపలు వేసుకో అని గట్టిగా మందలించినాడు. భార్య అలాగనే వేసి స్నానమాడి సోమవార వ్రతమును ఆచరించి ప్రసాదమును కళ్ళకద్దుకొని సేవిస్తుంది. వెంటనే కన్నులు కనిపిస్తాయి. పోయిన ఐశ్వర్యము కలుగుతుంది. ఆనాటి నుండి ప్రతి సోమవారము ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు దళములతో పూజిస్తూ సకల ఐశ్వర్యములతో పాటు భోగభాగ్యాలతో తొలగుతూ ఉన్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతము శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారికి ఇహమందును మరియు పరమందును సర్వ సుఖములు మోక్షమును పొందుదురు. కథను విన్న వారికి మరియు చదివిన వారికి ఆ సాంబశివుడు సకల ఐశ్వర్యములు ప్రసాదిస్తాడు. ఇప్పుడు మరొక కథను గురించి తెలుసుకుందాము. రాక్షసులు శివుడిని ఎందుకు ఆరాధిస్తూ ఉంటారో తెలుసుకుందాము. బ్రహ్మ సృష్టి, విష్ణువు స్థితి, శివుడు లయకారులు అని మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇందులో బ్రహ్మ శివుల పని కొంత సులభము, సృష్టి చేయడము, లయం చేయడము. కానీ సృష్టిని ఎటువంటి ఈతి బాధలు లేకుండా అనుక్షణము కాపాడుకుంటూ చూసుకోవడము కష్టమైన పని. అందుకే శ్రీ మహావిష్ణువు పని కష్టతరము. అవతారాలు దాల్చి ఎన్నో అగచాట్లు పడి నిందలు మోసి శాపాలు భరించి చక్కదిద్దాలి. సృష్టించిన బ్రహ్మకి లయకారకుడు అయిన పరమేశ్వరునకు సృష్టిలో సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత తక్కువ. అందుకే సృష్టిలో ఏ సమస్యలు వచ్చినా దేవతలు విష్ణుమూర్తి దగ్గరకు పరిగెత్తేది. తద్వారా ఆ సృష్టిలో వినాశక కారకులు అయిన రాక్షసులకు ఆ సృష్టిని కాపాడే బాధ్యత కలిగిన విష్ణువునకు శత్రుత్వం సహజమే కదా. విష్ణువుకు ఆ బాధ్యత, అందులో కష్టనష్టాలు తెలుసు కాబట్టే ఆయన అసలు సులభుడు కాదు. అంత తొందరగా ఎవరినీ నమ్మడు. ఒక పట్టాన ప్రత్యక్షం కాడు. వరాలు కూడా ఇవ్వడు. ఎందుకంటే ఏ వరం ఇస్తే అది దుర్వినియోగం అయ్యి తాను మళ్ళా ఆ అవతారం దాల్చి వస్తుందేమోనని చిరాకు. భగవంతుడు కూడా అందరూ పుణ్యాత్ములు అయ్యి ఆయనకు కల్పించకుండా ఉంటే హాయిగా వైకుంఠంలో ఉంటాను అదే కదా అనుకుంటాడు. మరి భూలోకంలోనికి వచ్చి ఇన్ని కష్టాలు పడటము ఆయనకు మాత్రం ఇష్టమా? ఎందుకొచ్చిన ఈ రాముడు
కృష్ణుడు అవతారాలు అందరి చేత మాటలు పడాడానికి తప్ప. ఈ బ్రహ్మను శివుడిని ఎవరైనా ఏమైనా అంటున్నారా? ఈ లోకంలోనే చూడండి, అన్ని ప్రశ్నలు రాముడు ఎందుకు అనగా కృష్ణుడు ఎందుకు ఇలాగా అంటూ ఆయనకు ఈ కలియుగంలో అసలు మనశ్శాంతి లేకుండా చేస్తున్న శిశుపాలులు ఎందరో రాక్షసులు కూడా అందుకే బ్రహ్మ శివుడు ఆరాధన చేస్తారు. అందుకే తర్వాత ఏం జరుగుతుందో తెలియకుండా ఇష్టం వచ్చినట్లు పరమేశ్వరుడు కూడా ఒక్కోసారి వరాలు ఇవ్వడు. అంతేకాదు శ్రీ మహావిష్ణువుతో పాటుగా ఆయన కూడా కొన్ని అవతారాలు తన అంశ ద్వారా దాల్చాడు. ఉదాహరణకు శ్రీరాముని సేవకు హనుమగా. కానీ రాక్షసులకు, దేవతలను, మునులను ఈ సృష్టిని ఇబ్బంది పెట్టే పని ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సృష్టిని కాపాడే బాధ్యత ఉన్న శ్రీ మహావిష్ణుమూర్తి ఆరాధన సరిపడదు, పరమేశ్వరుని ఆరాధనే సరి అయినది అని అనుకుని ఆ పరమేశ్వరుడు భక్త సులభుడు కూడా. కాబట్టి వాళ్ళ పని ఆటంకము, కోరికలకు లోటు ఉండదు. అయితే శృతి మించితే మాత్రము త్రిమూర్తులు ముగ్గురు ఏకమై దుష్ట శిక్షణ చేయగా తప్పదు. ద్వాదశ జ్యోతిర్లింగములలో సోమనాథ్ ఒకటి. దక్ష ప్రజాపతి అశ్వని మొదలైన తనకు గల 27 మంది కన్యలను వివాహం చంద్రునితో జరిపిస్తాడు. పత్నులందరిలో కూడా రోహిణి అంటే చంద్రునకు చాలా ప్రీతికరమైనది. మిగిలిన వారందరినీ అంతటి ప్రేమతో చూసుకోలేకపోతూ ఉంటాడు. దీనివల్ల ఇతర స్త్రీలకు చాలా దుఃఖం కలుగుతుంది. వారందరూ తమ తండ్రి అయిన దక్ష ప్రజాపతిని శరణు కోరుతారు. ఆయనకు తమ దుఃఖమును నివేదిస్తారు. అంతయు విని ఆ దక్షుడు కూడా దుఃఖమును చెంది చంద్రుని దగ్గరకు వెళ్ళి భార్యలందరినీ సమానంగా ఏలుకోమని హితవు చెప్పి వెళ్ళిపోతాడు. అయినా కూడా చంద్రుడు దక్ష వాక్యాన్ని తృణీకరించి రోహిణియందు ఆసక్తి కలవడంతో దక్షుడికి కోపం వచ్చి చంద్రునికి క్షయరోగంతో పీడితుడు కమ్మని శపిస్తాడు. దానితో అన్ని దిశములందు గొప్ప హాహాకారములు వ్యాపిస్తాయి. ఓ ఔషధములు ఫలించలేదు, యజ్ఞ యాగాదులు నెరవేరనందున దేవతలకు ఆహుతులు లేకుండా పోయాయి. అలాగే అమరులకు అమృతం కురవైంది. వర్ణములు కురియక భూలోకంలో వర్షములు కురియక పంటలు నశించి క్షామం ఏర్పడి ప్రజలు అకాల మరణం చెందుతూ ఉంటారు. చంద్రకాంతి హీనత వల్ల నష్టపోయిన వశిష్ఠాది మహర్షులు, ఇంద్రాది దేవతలు బ్రహ్మను ప్రార్థించగా ఆయన ఒక ఉపాయం చెప్తాడు. ఇంద్రుడు దేవతలతో కూడి ప్రభాస తీర్థమునకు వెళ్ళి అచట మృత్యుంజయ మహామంత్రమును విధిపూర్వకముగా అనుష్ఠానము చేయుచు భగవంతుడగు శివుని ఆరాధించవలెను. తన ఎదుట శివలింగమును ప్రతిష్ఠాపించుకొని చంద్రుడు నిత్యము తపమాచరించవలెను. అందులకు సంతసించిన పరమశివుడు అతనిని క్షయరహితుడని చేస్తాడు. ఈ విషయమును దేవతలు చంద్రునకు తెలుపగా బ్రహ్మ ఆజ్ఞానుసారము చంద్రుడు అచ్చటికి వెళ్ళి 6 నెలలు నిరంతరము తపస్సు చేస్తాడు. ఆయన తపస్సు చూసి శంకరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై చంద్రునికి శాప విమోచనం గావించి ఒక పక్షము కాలము అంటే 15 దినములు ప్రతి దినము కళ క్షీణించుచుండది. రెండవ పక్షమున అది మరలా నిరంతరము వృద్ధి అగునట్లుగా వరమిస్తాడు. అప్పుడు చంద్రుడు భక్తిభావంతో శంకరును స్తుతిస్తాడు. శంకరుడు ప్రసన్నుడై ఆ క్షేత్ర మహత్యమును పెంపొందించుటకు చంద్రుని యశస్సును విస్తరింపచేయుటకును భగవంతుడైన శంకరుడు అతని పేరుతో సోమేశ్వరుడని పిలువబడతాడు. సోమనాథుని పూజించుట వల్ల ఉపాసకులకు క్షయ, కుష్టు మొదలైన రోగములు నశిస్తాయి. ఈ క్షేత్రమున సకల దేవతలు సోమకుండమును స్థాపిస్తారు. చంద్రకుండము పాపనాశన తీర్థముగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ తీర్థమున స్నానమాచరించిన వారికి సకల పాపముల నుండి విముక్తులవుదురు. మరియు క్షయ మొదలగు అసాధ్యకరమైన రోగములతో బాధపడువారు ఈ కుండలమున 6 నెలలు స్నానం ఆచరించినచో రోగములన్నీ నశిస్తాయి. ఈ ఉత్తమ తీర్థమున్న సేవించు వారికి కోరికలు ఫలిస్తాయి. ఇందులో సంశయము లేదు. చంద్రుడు స్వస్థుడైన రోగాన్ని తగ్గిపోయినందున మునుపటి కార్యక్రమములను నిర్వహించసాగెను. ఈ విధముగా ఈ కథను విన్నవారు లేదా ఇతరులకు వినిపించిన వారు తన సంపూర్ణమైన కోరికలను సఫలము చేసుకోవచ్చును. సకల పాపముల నుండి విముక్తులవుతారు. సోమనాథుని దర్శించుటకు విజయవాడ ప్రదేశమునకు గల ప్రభాస క్షేత్రమునకు వెళ్ళవలెను. ఈ దేవాలయము ప్రస్తుతము
గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్ మున్సిపల్ పరిధిలోని ప్రభాస పట్టణం ప్రాంతంలో ఉన్నది. అయితే ఈ సోమ అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు వదిలేస్తే చాలా మంచిది అంటూ ఉంటారు. అసలు ఈ పితృదేవతలు అంటే ఎవరు? కర్మక్షయం కాని జీవుడు మరణించిన వెంటనే ఎక్కడో ఒక చోట పుడతాడు అన్నది నిజమేనా? అలాగైతే మనం చేసే పితృకర్మలు వారికి ఎలా చెందుతాయి? జీవుడు శరీరాన్ని విడిచిపెట్టాక ఇక ఆ జన్మతో సంబంధం ఉండదు కదా! మరి పితృదేవతలుగా ఎలా తర్పణాలు స్వీకరిస్తాడు? పెళ్లి లేదా పిల్లలు సరిగా లేకపోతే పితరులకు హాని కలుగుతుంది అని అంటారు కదా! వ్యక్తిగతంగా చేసిన పాపపుణ్యాల వల్ల కర్మలు ఏర్పడినప్పుడు ఇలా వంశం చేసిన పాపాల వల్ల ఎలా హాని కలుగుతుంది? పిల్లలు లేకపోతే పున్నామ నరక బాధలు తప్పవా? అనే ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలా వివరంగా చెప్పవలసి ఉంది. కానీ ఒక అవగాహన ఏర్పడినా చాలు అనే ఉద్దేశంతో కొందరి స్నేహితులు అడిగిన దానికి ఇక్కడ తెలుసుకుందాము. పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు. మనందరి రాకపోకలను, వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ ఈ పితృదేవతా వ్యవస్థ. వస్తువులు, రుద్రులు, ఆదిత్యులు మొదలగు వారుగా ఈ దేవతలను పితృదేవతలు అని అంటారు. కర్మ క్షయం కాని జీవుడు మరణించిన తర్వాత పుడతాడు అనేది నిజము. కానీ వెంటనే అని ఖచ్చితంగా చెప్పలేము. ఒక లెక్క ప్రకారము పునర్జన్మకు 300 సంవత్సరాలు పడుతుంది. వెంటనే పుట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు. అది ఆ జీవుని యొక్క సంకల్ప బలము, తనకి గల ప్రారబ్ధ ఆగామి సంచితము అనే కర్మలపైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వెంటనే పుట్టినా సరే మనం చేసే పితృకర్మల ఫలితము వారికి అందుతుంది. వారు ఏ రూపంలో పుట్టినా సరే మనం పెట్టినది వారికి ఏది ఆహారమో ఆ రూపంలో అందుతుంది. ఇలా చేయడానికి ఒక వ్యవస్థని పితృదేవతలు ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు ఆ జీవుడు ఆవుగా పుడితే గడ్డి మొదలైన రూపంలో మారి మనం పెట్టిన ఆహారం అందుతుంది. వారికి ఉద్దేశించి అలా చేసినందుకు పితృదేవతలు కూడా సంతోషించి మనకి మంచి కలుగజేస్తారు. ఒకవేళ గతించిన వారు ముక్తిని పొంది లేదా ఉత్తమ గతులలో ఉండి మనం చేసినవి అవసరం లేని స్థితిలో ఉంటే మనం చేసిన పితృకర్మల ఫలితము మనకే మన కోరికలు తీరే విధంగా వస్తుంది. ఉదాహరణకు మనం మనీ ఆర్డర్ చేసిన అడ్రస్లో ఎవరూ లేకపోతే అది తిరిగి మనకే వస్తుంది కదా! కానీ గతించిన వారి స్థితి మనకు తెలియదు కనుక మనం జీవించి ఉన్నంత కాలము పితృకర్మలు చేయవలసినదే. ఈ జన్మతో సంబంధం తెంచుకున్న జీవన్ముక్తుడైన పితృదేవతలకి తప్పగా మిగతా వారికి గతించిన తర్వాత కూడా తన పూర్వీకులతోనూ తన తరువాతి తరం వారితోనూ సంబంధం ఉంటుంది. మనం పెట్టే ఆహారము స్వీకరిస్తారు. సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిగినప్పుడు పితరులు అంటే ముందు తరాలు, ఆ తరువాతి తరాలు అధోగతికి చెందుతారన్నది నిజము. వారు వ్యక్తిగతంగా పుణ్యచరిత్రులైనప్పటికీ ఈ బాధ తప్పదు. అందుకే మనవారు పెళ్లిళ్లలో సంప్రదాయానికి అంత విలువనిస్తారు. గతించిన వారి పుణ్య సాంద్రత మరీ ఎక్కువగా ఉంటే ఏ మహర్షి వలనో ఉత్తమ గతులు మళ్ళీ పొందే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా చెప్పలేము. అందుకే ఇది వరకు ఎవరైనా సంప్రదాయానికి విరుద్ధంగా పెళ్లి చేసుకుంటే వారితో తల్లిదండ్రులు, బంధువులు సంబంధాన్ని తెంచుకునేవాళ్ళు. అది అభిమానం లేక కాదు. వారు వారి పితరులు అధోగతి పాలు కాకూడదని మనసులో బాధపడ్డా అలానే చేసేవాళ్ళు. ఆ పైన పిల్లలు కలిగి వారు పితృకర్మలు సరిగా చేస్తే పున్నామ నరక బాధలు తప్పుతాయనేది వాస్తవము. అందుకే మనవారు వంశం కొనసాగాలని అనుకునేవారు. కానీ మన ప్రయత్న లోపం లేకుండా సంతానం కలగనప్పుడు అంతగా విచారించనక్కర్లేదు. దానికి ప్రత్యామ్నాయంగా దేవతల కళ్యాణాలు, మరికొన్ని వ్రతాలు ఉన్నాయి. వాటిని ఆచరించడం వలన ఇది వరకు జన్మలలో చేసిన ఏ పాపం వల్ల పిల్లలు లేరో ఆ పాపాలని నాశనం చేసి వారిని, వారి పితరులను కూడా తరింపజేసుకోవచ్చు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాన్ భవంతు. నమస్తే.